వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం సార్. నమస్తే. సార్ చాలా వరకు చెప్తూ ఉంటారు, ఇటు పెద్దలైనా అండ్ చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, మనకి ఏదైనా మంచి జరగబోతుంది అన్నప్పుడు మనకి కొన్ని సైన్స్ ఇండికేషన్స్ యూనివర్స్ నుంచి వస్తాయి అని. అలా వచ్చినప్పుడు వాటిని ఏ రకంగా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు సార్? బికాస్ మనకి ఎన్నో రకాలుగా మనకి ఇండికేషన్స్ అనేవి వస్తాయి అని చెప్తూ ఉంటారు. ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సో ఫస్ట్ ఏదైనా మనకి తెలియాలి అంటే మనం ఆ రిసెప్టివ్ మోడ్లో ఉండాలి. అంటే చెవుల ద్వారా ఏమి చూడలేము, చెవుల ద్వారా వినగలం. చెవులు ఆ టైప్ ఆఫ్ తరంగాలని మాత్రమే పట్టుకుంటాయి. కళ్ళ ద్వారా వినలేము, కళ్ళు ఆ లైట్కి మాత్రమే, మన కళ్ళల్లో ఉండే రాడ్స్ అండ్ కోన్లో లైట్ పడ్డప్పుడే స్టిమ్యులేట్ అవుతాయి. నాలుక మీద రుచి మాత్రమే. అలాగా కొన్ని శకునాలు ఆర్ కొన్ని విశేషాలు, కొన్ని సైన్స్ మనం ఆ రిసెప్టార్స్ ఓపెన్ చేసినప్పుడే ఓపెన్ అవుతాయి. నేను రేడియో యాంటెనా బయటకు తీస్తే రేడియో వేవ్స్ గుంజుకున్నట్టు, టీవీకి టీవీ సిగ్నల్స్ వచ్చినట్టు, మనము కొన్ని విషయాల్ని ఓపెన్ అప్ చేసుకుంటే మన బాడీలో అలాంటి సిగ్నల్స్ మనకు తెలుస్తాయి. చాలా సింపుల్ సాధనలు ఇవి, పెద్ద విశేషాలు ఏదో మిరాక్యులస్గా ఏముండదు, తెలిసిపోతాయి, చాలా ఈజీ. కొంచెం ఆ ఓపెన్నెస్ టువర్డ్స్ దట్ లైఫ్ ఉండాలి. ఆ ఓపెన్నెస్ డెవలప్ చేసుకోవడానికి బోలెడు సాధనా విధానాలు ఉన్నాయి. ఆర్ రెండు రకాల మార్గాలు. యూ ఓపెన్ అప్ సిగ్నల్ సో నైస్ దట్ ఆ యాంటెనా బాగుంటే ఎక్కడున్న సిగ్నల్ గుంజుకోవడం, లేదా సైలెంట్ అయిపోవడం. ఎంత సైలెంట్గా ఉండగలిగితే మైండ్లో అన్ని గొప్ప విషయాలు వస్తాయి. రోడ్ అంతా ట్రాఫిక్ ఉంది అంటే క్లియర్, ఆ ట్రాఫిక్ లోపల ఎవరు వెళ్తున్నా మనకు అర్థం కాదు, ఎప్పుడు తొందర బయటపడదామా అనిపిస్తుంది. రోడ్డు ఖాళీగా ఉంది అంటే హైదరాబాద్ ఎంత బాగుంటుందా అనిపిస్తుంది నిజంగా. ఒకవేళ ట్రై చేస్తే మధ్యరాత్రి ఎప్పుడో ఎర్లీ మార్నింగ్స్ వెళ్తే ఇంత బాగుంది ఏంటి హైదరాబాద్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం వి మిస్ దట్ బ్యూటీ. ఈ ట్రాఫిక్లో పడి, ఆ పొల్యూషన్లో పడి, హడావిడిలో పడి, ఫాస్ట్గా వెళ్ళిపోవాలని పడి మర్చిపోతాం. సేమ్ లాజిక్ ఇందులో చాలామంది మిరాక్యులస్ కాదు, ఏదో గొప్ప గొప్ప విషయాలు ఇలా అంత సీన్ లేదు. హ్యూమన్ బాడీ హ్యాస్ దట్ కెపాసిటీ. ఒక జింక నీళ్లు తాగుతూ ఎక్కడో అలక్కిడి వినిపిస్తే టక్కుమని లేచి చూస్తుంది జింక. ఒక పాముకి తెలుస్తుంది వైబ్రేట్ అవుతుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు. ఒక పురుగుకి తెలుస్తుంది. మనుషులు ఇంత అడ్వాన్స్డ్ బీయింగ్ తెలీదా? ఖచ్చితంగా తెలుస్తుంది. పాయింట్ ఏంటంటే మనం దేనికి వాడుతున్నాము అని. మనం ఇప్పుడు జింకల్లాగా పులులను ఐడెంటిఫై చేయాల్సిన పని లేదు. బట్ మనకు రావాల్సిన సిగ్నల్, మనకు రావాల్సిన స్టిమ్యులేషన్ ఓకే ఖచ్చితంగా వస్తుంది వెన్ యు ఆర్ నాట్ ఇన్ యువర్ మైండ్. మా సూర్య సాధనలో కానీ మేము చేశారు ఫస్ట్ థింగ్ ఇదే చేస్తారు. నువ్వు ముందు మూసుకోవాలి నోరు. నోరే కాదు, ఇక్కడ ఎంత క్విక్గా మైండ్లోకి వచ్చేస్తుందో నీకు ఆటోమేటిక్ తెలుస్తాయి. అసలు నువ్వు అటు వెళ్ళొద్దురా పడుతున్నావు అని చెప్తారు, కరెక్ట్గా తెలిసిపోతుంది. అటు వెళ్ళకు దాన్ని మనం పడతాడు. ఈరోజు ఎందుకో నేను ట్రైన్ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళాలని లేదు అంటాడు. అరే ఇప్పుడు ఇంకా అరగంటలో ఉందని ఇప్పుడు క్యాన్సిల్ ఏంటి అనిపిస్తుంది, ఆ ట్రైన్ యాక్సిడెంట్ అవుతుంది. సో మెనీ థింగ్స్ మనకి తెలుస్తాయి. ఇది వచ్చేసాక ఏమవుతుందంటే ఇలాంటి విషయం చెప్పినప్పుడు నేను ఇతరుల లైఫ్ చదివేయచ్చా, వాడి జీవితం తెలుసుకోవచ్చా, నీకు స్టిమ్యులేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ఛానల్ యొక్క సిగ్నల్ పెట్టుకున్నాను అంటే నాకు ఆ ఛానల్లో ప్రోగ్రామ్స్ మాత్రమే వస్తాయి. చాలామంది ఇలాంటివి చెప్పగానే ఏదో సిద్ధులు వచ్చేసి, ఏదో పవర్స్ వచ్చేసేసి నేను అందరి జీవితాలు ఇలా చదివేసే చూసేస్తాను, నువ్వు ఇలా అయిపోతుంది, నీ బతుకు ఇలా అయిపోతుంది అని స్టార్ట్ చేస్తారు. విచ్ ఇస్ నాన్ సెన్స్. అలా ఉండదు. నీకు తెలుస్తుంది క్లియర్గా దట్ దిస్ ఈజ్ రైట్ డెసిషన్, దిస్ ఈజ్ రాంగ్ డెసిషన్, ఇది కరెక్ట్ కాదు. నౌ ఇది ఐడెంటిఫైడ్. మన బ్రెయిన్ లోపల ఉన్న సెల్స్, మన గట్ లోపల ఉన్న సెల్స్, మన హార్ట్ సెల్స్ కొన్ని ఒక టైంలో వైబ్రేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్కి తగ్గట్టుగా మన డెసిషన్ తీసుకుంటామని తెలుసు. ఇది ఒక రీసెర్చ్ జరిగింది. ఈ జూదం ఆడతారు తెలుసు, క్యాసినో టైప్ జూదం ఆడతారు. అలాంటి జూదం ఆడే వాళ్ళని ఒక క్యాన్స్ ద్వారా వాళ్ళు అసలు ఎలా డెసిషన్ తీసుకుంటారు, ఇక్కడ పెట్టాలి అని, ఇందులో డబ్బులు పెట్టాలి అని ఎలా తెలుసు అని టాప్ విన్నర్స్ ఆఫ్ దీస్ జూదాల వాళ్ళ మీద రీసెర్చ్ జరిగితే వాళ్ళలో కొన్ని ఏరియాస్ ఆఫ్ దేర్ బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతాయి, వాళ్ళకి తెలుస్తుంది. అది మనం మెడిటేషన్ ద్వారా, అది మనం ప్రాక్టీస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఎట్ ఏ వెరీ హయ్యర్ లెవెల్ ఆఫ్ సాధన. సింపుల్ లెవెల్లో నార్మల్గా కూర్చుని 10 నిమిషాలు చేసేటట్టు కాదు. మామూలు ప్రశాంతంగా ఉండడానికి, కాస్త మన కంట్రోల్లో ఉండడానికి మెడిటేషన్ హెల్ప్ చేసిన
సాధనలు ఎక్కువ చేసినప్పుడు, ఎప్పుడైతే నీ మైండ్ నీకు ఇలా షట్ డౌన్ అవడం స్టార్ట్ అవుతుందో, అన్నెసరీ విషయాలు ఆలోచించదో, అప్పుడు ఆ మైండ్ స్పేస్ జరిగిపోతే మిగతాదంతా ఇట్స్ అ బ్యూటిఫుల్ యూనివర్స్. అందుకే మన ఋషులు మునులు ఇక్కడి నుంచి పారిపోయి గుహల లోపల, చీకటి గుహలో, గాలి కూడా వచ్చి రానట్టుగా, వెలుతురు కూడా వచ్చి రానట్టుగా ఉండే గుహల్లో, వెలుతురు అయితే అసలే ఉండదు, అలాంటి గుహల్లో సాధన చేసేవారు. ఎందుకు వాళ్ళకి పిచ్చా ఇక్కడ నిన్నుండగా ఎందుకు వెళ్తారంటే, వన్స్ యువర్ మైండ్ షట్స్ ఆఫ్, నీకు ఎక్కడ ఖండాంతరాలలో ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలిసిపోతాయి. ప్రాబ్లం ఏంటంటే అంత సాధన చేసే కెపాసిటీ ఉండాలి. ఆ కెపాసిటీ లేక, ఆ కన్సిస్టెన్సీ చెయ్యలేక, అండ్ ఆ ఎక్స్పీరియన్స్ వచ్చే ముందు మైండ్ చాలా భయపడిస్తుంది. మీరు గమనించారో లేదో, ఎవరైనా మెడిటేషన్ ఎక్కువసేపు చేసినా, పూజలు ఎక్కువసేపు చేసినా గజ్జల సౌండ్ వినిపిస్తోంది, వెనకాల నుంచి ఏదో వెళ్తున్నట్టు అనిపిస్తుంది, నాకు ఏదో వీప్ మీద కదిలినట్టు అనిపిస్తుంది, ఈ టైప్లో చెప్తుంటారు. ఫస్ట్ భయపెట్టిచ్చేస్తుంది మనసు. మేము సాధనలు చేసినప్పుడు కానీ, ఎక్కడైనా అట్లా దూరం ప్రదేశాల్లో అడవులకు వెళ్ళినప్పుడు కానీ ఫస్ట్ ఏమీ లేకపోయినా భయపడిస్తుంది. ఎందుకు? చీకటి రూమ్లో 10 నిమిషాలు కూర్చుంటే భయం వేస్తుంది, ఏదో వచ్చేస్తుందేమో, నన్ను ఏదో పట్టేసుకుంటుందేమో అని భయం వేస్తుంది. ఈ భయాలు పెడుతుంది మైండ్. ఇది మెడిటేషన్ చేస్తున్న వాళ్ళకి, సాధకులకు ఒక టైప్ అయితే, సాధకులు లేదేం లేదు, మామూలు వ్యక్తులు కూడా ఏదో జరిగిపోతుందేమో అనే ఒక భయం వాళ్ళని రియల్ లైఫ్ని పర్సీవ్ చేయనివ్వదు, రియల్ లైఫ్ని చూడనివ్వదు. ఏదో మైండ్లో నడుస్తూ ఉంటుంది స్టోరీ. చాలా ఈజియెస్ట్ మెథడ్, నీ మైండ్, నీ స్టోరీ కాసేపు ఆపు. యూనివర్సల్ ఫ్లో, ఇంత సృష్టి నీకు అలా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. యూ విల్ నో ఇట్. ఆ నోయింగ్ థింగ్స్ సినిమాల్లో చూపించినట్టు నువ్వు అక్కడికి వెళ్ళకు, వశమాన ఈ టైప్లో ఉండదు. సినిమాలో అలా చూపించారు, ఆ డైరెక్టర్ అంత ఫ్యాంటసైజ్ చేసి సినిమా చేశారు కాబట్టి. ఎలా అయితే సేమ్ డ్యాన్స్ లాగా, ఒక పెళ్లి సందర్భం అందరూ బయటకు వచ్చి డ్యాన్స్లు వేస్తారు, అయ్యారుగా. అలాగా హీరో హీరోయిన్ ఉండగానే పార్క్లోకి వెళ్ళి డ్యాన్స్లు వేయము, ఫైట్లు ఇలా కొడితే 15 మంది ఎగర్రు. ఎలా అయితే అవి ఫ్యాంటసైజ్ చేశారో అలాగే సినిమాల్లో కూడా ఇలా ఉంటే విషమానే అంటే ఇట్లా అయిపోతారు. అలాంటివన్నీ సినిమాల్లో. రియల్ లైఫ్లోకి వచ్చేసరికి నీకు తెలిసిపోతుంది, నీకు ఆ ఫీల్ ఆఫ్ ఆ పర్సెప్షన్ తెలిసిపోతుంది. సో అందుకని దీన్ని ఫ్యాంటసైజ్ చేయకుండా, దీన్ని ప్రాక్టీస్ ద్వారా స్లోగా స్టెప్ బై స్టెప్ దీన్ని అలవాటు చేసుకోగలిగితే బాడీకి, యూ రియల్లీ నో, మీకు నిజంగా తెలుస్తుంది మనకి ఏంటి స్టిమ్యులేషన్, ఏవేమి మనకి ఇండికేట్ చేస్తున్నాయి, శకునాలు, మంచి శకునాలు, చెడు శకునాలు. కొన్నిసార్లు ఇలా జరగవు, ఇలా జరుగుతాయి, ఇది అవుతుంది అవ్వదు, తెలిసిపోతాయి, చాలామందికి తెలుస్తాయి. అందుకని దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. శకునాలు కానీ, కొంతమందికి నంబర్స్ కనిపిస్తాయి, కొంతమందికి స్టార్స్ కనిపిస్తాయి, కొంతమందికి క్రిస్టల్స్ కనిపిస్తాయి, కొంతమందికి జరుగుతున్న సీన్ జస్ట్ ఫ్లాష్లో వస్తాయి, కొంతమంది డెజావు టైప్లో, కొంతమందికి అయిపోయినవి తెలుస్తుంటాయి. ఒక రూమ్లోకి వెళ్తే ఆ రూమ్లో ఈ కార్నర్ బెడ్ వేసుకుని ఒక ముసలాయన పడుకునేవాడు అని తెలిసిపోతుంది. సో ఇవి వెన్ యువర్ మైండ్ యాక్టివిటీ కమ్స్ డౌన్, యువర్ సెన్సరీ పర్సెప్షన్ పెరుగుతుంది. ఎప్పుడైతే మైండ్ యాక్టివిటీ తగ్గుతుందో, ఆ డ్రీమ్లో లేకుండా మామూలు దాంట్లో కూడా చాలా 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 మంచి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. ఇవి ఎంజాయ్ చేయాలి, మనిషిగా పుట్టినందుకు ఇవి ఎంజాయ్ చేయాలి. వీటిని ఏదో సినిమాల్లో ఫ్యాంటసైజ్ చేయకుండా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది. ఐ థింక్ ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. మనం వీ కెన్ గో ఆన్ డిస్కసింగ్ ఆన్ దిస్. బట్ బేసిక్ ఐడియా ఏంటంటే, ఇమాజినేషన్లో ఫ్యాంటసైజ్ చేసుకోకుండా రెగ్యులర్ దానికి వచ్చి నీ మైండ్ని తగ్గిస్తే తెలుస్తుంది. అండ్ ఎంత బాగా తెలుస్తుంటే అంత బాగా తెలుస్తుంది. డెఫినెట్గా సార్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు చెప్పినవి అన్నీ కూడా పాటిస్తూ. అండ్ ఎస్పెషల్లీ ఇది అడిగింది కూడా ఎందుకంటే, కొన్నిసార్లు మనకి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఇది మనకేనా అన్నది తెలుసుకోలేకపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం ఈ ప్రాక్టీస్ చేస్తామో, ఆపర్చునిటీ మనం గ్రాప్ చేస్తే మనకి ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటారు. అది మనం రికగ్నైజ్ చేయలేదు అంటే మిస్ అయిపోతుంది. ఎస్, అది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా మీరు చెప్పినవి పాటించాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.